భద్రాద్రి ఆలయ ఈవో రమాదేవి బదిలీని వెంటనే నిలిపివేయాలని అంబేద్కర్ సెంటర్లో స్థానికులు ఫ్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. భద్రాచలం ఆలయ ఈవోగా విధులు నిర్వహిస్తున్న ఎల్ రమాదేవిని కీసర ఆర్డీఓగా నియమిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేయడంతో ఆగ్రహించిన స్థానికులు ప్రధాన రహదారిపై నిరసన తెలిపారు. ఆలయ ఈవో రమాదేవి బదిలీని వెంటనే నిలిపివేయాలని, గతంలో అభివృద్ధి లేక నిధులు లేక ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఆలయానికి ఈవో వచ్చిన తర్వాత ఆదాయం గణనీయంగా పెరిగిందని నినాదాలు చేశారు. రమాదేవి ఈవో వచ్చిన తర్వాత పురుషోత్తపట్నము ఆలయ భూములపై పోరాటం చేశారని, చాలా ఏళ్ల నుంచి పేరుకుపోయిన చెత్తను ప్రక్షాళన చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి వెంటనే ఈవో బదిలీని నిలిపివేయాలని, లేకపోతే పట్టణంలో ఆందోళనలు చేపడతామని తెలిపారు. భద్రాద్రి దేవస్థానం అభివృద్ధికి పాటుపడుతున్న ఈవో రమాదేవి గారి బదిలీ ప్రక్రియని వెంటనే, భద్రాచలం దేవస్థానం అభివృద్ధికి పాటుపడుతున్న ఈవో గారి బదిలీ ప్రక్రియని వెంటనే నిలిపివేయాలి. భద్రాద్రి దేవస్థానం ఈవో గారి బదిలీ ప్రక్రియని వెంటనే, భద్రాచలం 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 భక్తులకు మౌలిక వసతులు కల్పిస్తున్న దేవస్థానం ఈవో రమాదేవి గారి బదిలీ ప్రక్రియని వెంటనే, భద్రాచలం వస్తున్న యాత్రికులకు మౌలిక వసతులు కల్పిస్తున్న ఈవో గారి బదిలీ ప్రక్రియని వెంటనే, భద్రాద్రి దేవస్థానంలో పారదర్శక పనులు చేపిస్తున్న ఈవో గారి బదిలీ ప్రక్రియని వెంటనే నిలిపివేయాలి. భద్రాద్రి దేవాలయం ఈవో గారి బదిలీ ప్రక్రియని వెంటనే నిలిపివేయాలి. రాష్ట్ర ప్రభుత్వం దేవస్థానం ఈవో గారి బదిలీ ప్రక్రియని వెంటనే, రాష్ట్ర ప్రభుత్వం దేవస్థానం ఈవో గారి బదిలీ ప్రక్రియని వెంటనే, రాష్ట్ర ప్రభుత్వం దేవస్థానం ఈవో గారి బదిలీ ప్రక్రియని వెంటనే, భద్రాచలం దేవస్థానం అభివృద్ధికి పాటుపడుతున్న ఈవో గారి బదిలీ ప్రక్రియని వెంటనే, భద్రాచలం దేవస్థానం అభివృద్ధికి పాటుపడుతున్న ఈవో గారి బదిలీ ప్రక్రియని వెంటనే. భద్రాచలం రామాలయం ఈవో గారు రమాదేవి గారు గత 2 సంవత్సరాలుగా ఈవోగా పరిపాలన చేస్తూ ఆలయ సిబ్బందికి కానీ అర్చకులకు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎంతో సౌమ్యంగా ఆమె కార్యక్రమం చేస్తూ ఉంటే, అలాంటి మహానీయురాలని ఈరోజు బదిలీ చేయడం అనేది చాలా బాధాకరంగా ఉంది. మేము భద్రాచల వాసులుగా చాలా ఆవేదన చెందుతూ ఉన్నాము. రమాదేవి గారిని శాస్త్రంగా ఇక్కడే ఈవోగా ఉంచి భద్రాచలం రామాలయం అభివృద్ధికి తోడ్పాటునిచ్చేటట్టుగా గవర్నమెంట్ సహకరించవలసిందిగా కోరుతూ జై శ్రీరామ్.